ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఏంటి బంగారం, మీ ఇంట్లో ఏమీ తెలియలేదు కదా? లేదు, కానీ ఎప్పుడు తెలుస్తుందా అని చాలా భయం వేస్తుంది. మా నాయనకు తెలిసిందంటే పొట్టేల్ని నరికినట్టు నరుకుతాడే. ఇంట్లో ఏమైతుందో ఏందో, ఎట్నుంచి ఏం తెలుస్తుందో అని నాకు చాలా భయం వేస్తుంది వర్ష. మా ఇంట్లో పరిస్థితి కూడా అలాగే ఉంది బంగారం. చిన్నాళ్ళు ప్రేమాభిమానాలతో అందరం ఒకటిగా ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు మా అన్నయ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. గదేంది, మీ అన్నయ్యకి నువ్వన్నా మీ అక్కన్నా మస్తు ఇష్టం కదా, గట్లెట్లెళ్తాడు? పెళ్ళైతే మారిపోతాడా? ఇన్నాళ్ళు చేసిందంతా మర్చిపోతాడా? చెవులు వట్టి గుంజి కూర్చోబెట్టాల్సింది. లేదు బంగారం, అక్కే కావాలని బయటికి పంపేసింది. ఎందుకే? మా అన్నయ్య జీవితం బాగుండాలి అంటే వాడు మా ఇంట్లో ఉండకూడదని వాళ్ళ అత్తగారు కండిషన్ పెట్టారు. అందుకే మా ఇంట్లో మాకెవ్వరికీ మనశ్శాంతి లేదే. బంగారం తీసుకో. ఇప్పుడు ఓకేనా? పద. ఏంటి బంగారం, సడన్ గా వాంతి చేసుకున్నావు? పొద్దున్న ఏం తిన్నావు? ఏం తినలేదు, పొద్దుట్నుంచి గిట్లనే ఉంది. ముందు వాంతవుతుంది, తర్వాత కళ్ళు తిరిగినట్టయితుంది. అవునా? మరి డాక్టర్ దగ్గరికి వెళ్తే? కడుపుతో ఉన్నప్పుడు ఇలాగే అవుతుందని చెప్తుంది. ఏంటి సమంత నువ్వనేది? అవును వర్ష, నెట్లో నేను మొత్తం సెర్చ్ చేశాను. కడుపుతో ఉన్నప్పుడు ఇలా వాంతులు అవ్వడం, తినాలనిపించకపోవడం లాంటివన్నీ జరుగుతూ ఉంటాయంట. ఇక్కడ మనకి తెలియదు కాబట్టి సరిపోయింది, కానీ ఇంట్లో ఇదే పరిస్థితి అయితే ఖచ్చితంగా వాళ్ళమ్మగారు గుర్తుపడతారు. అప్పుడు ఈ గుట్టు బయటకొస్తుంది. అమ్మో, గట్ల జరగకూడదు. ఈ విషయం తెలిస్తే మా ఇంట్లో పెద్ద లొల్లైతది. ఇదేమీ పరీక్ష కాదు, రిజల్ట్స్ వచ్చే వరకు దాచిపెట్టడానికి. ప్రెగ్నెన్సీ మ్యాటర్. రోజు రోజుకి రూపు మారిపోతుంది, సింటమ్స్ మారిపోతాయి. అప్పుడు నువ్వు ఎవ్వరికి చెప్పనవసరం లేదు, అందరికీ అదే తెలుస్తుంది నువ్వు ప్రెగ్నెంట్ అని. అసలే నేను మస్తు భయపడుతుంటే నువ్వింకా భయపెడతావేంది? ఇది నిన్ను భయపెట్టడానికి చెప్తున్న మాటలు కాదు, నీ ఫ్రెండ్గా బాధ్యతతో చెప్తున్న మాటలు. అబార్షన్ చేయించుకోవడానికి ఇదే కరెక్ట్ టైం. ఇంకా నెలలు నిండితే అబార్షన్ కూడా చెయ్యరు. అప్పుడు నీ పరిస్థితి ఏంటా అని ఆలోచిస్తున్నాను. ఒక మగాడు చేసిన మోసానికి బలైపోయావు. దీన్ని ఇక్కడితో వదిలే. కడుపులో పెరుగుతున్న వాడి ప్రతిరూపాన్ని కూడా వదిలించేసుకో. మళ్ళీ మామూలుగా నీ జీవితం గడుపు. నా మాట విను బంగారం. నువ్వేమంటావు వర్ష? సమంత చెప్పిందైతే బాగానే ఉంది, కానీ మనకి డాక్టర్ తెలుసని మనం వెళ్ళి ఎలా అడుగుతాం? ఓస్, అదా నీ భయం? నేనున్నాను కదా, అవన్నీ నేను చూసుకుంటాను. నువ్వైతే అబార్షన్కి రెడీ అవ్వు. డేవిడ్, ఇన్నాళ్ళు సింగపూర్లో సెటిల్ అయ్యి ఇప్పుడు నీ బిజినెస్ని ఇక్కడ స్టార్ట్ చేస్తాననడం నాకెంతో ఆనందంగా ఉంది. ఇన్నేళ్ళు ఒక మంచి పార్ట్నర్ కోసం ఎదురు చూశాను జగపతి. అలాంటిది ఇప్పుడు నువ్వు నా పార్ట్నర్ అయినందుకు నాకు నీకన్నా ఎక్కువ ఆనందంగా ఉంది.
ఈ సిటీలో నీ పవరు పలుకుబడి ఏంటో మొత్తం నాకు తెలుసు. టచ్ చేసే వాళ్ళే లేరు. నీలాంటి వాళ్ళు నా వెనక ఉంటే అసలు నాకు తిరిగే లేదు. డేవిడ్, ఇంతకీ నువ్వు సింగపూర్లో చేసే బిజినెస్ ఏంటి? ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్. మన షిప్పులు చాలా దేశాలు తిరుగుతాయి. గుడ్. నాకు వ్యాపారం చేసి డబ్బును పెంచుకోవడం అంటే చాలా ఇష్టం. నువ్వు చెప్పింది మొత్తం విన్నాక లాభాలు ఎలా ఉంటాయో ఒక అంచనాకు వచ్చాను. అందుకే వెంటనే నీతో చేయి కలిపాను. నాతో చేయి కలిపావు కదా, నీకు ఎంత ప్రాఫిట్ వస్తుందో, నీ లైఫ్ స్టైల్ ఎలా మారిపోతుందో నువ్వే చూస్తావు కదా. జగపతి, ఆ, సింగపూర్ నుంచి ఫోన్ వస్తుంది, మాట్లాడొస్తాను. మాట్లాడు. జానీ, చెప్పు. అదే బాస్, షిప్లో ఉన్న బంగారం అంతా కంటైనర్లో పెట్టేశాం. పోలీసులకు దొరకకుండా ఏ గోడౌన్లోనన్నా దాచాలి. ప్లాన్ చెప్తానన్నారు. ఆ గోల్డ్ అంతా జగపతి గోడౌన్లో పెట్టండి. అక్కడైతే ఎవరికీ డౌట్ రాదు. నాతో పార్ట్నర్షిప్ అన్న మాయలో ఉన్నాడు కాబట్టి జగపతికి కూడా డౌట్ రాదు. కొన్నాళ్ళు ఇదే సేఫ్ ప్లేస్. ఓకే బాస్. అప్పుడే మాట్లాడేశావా? నా బిజినెస్ ఇంతే, క్షణాల్లో అయిపోతూ ఉంటుంది. ఏంటి అలా ఆగిపోయారు? పదండి. నాకు భయమేస్తుంది సమంత. భలే దానివే బంగారం. మనం ఇక్కడికొచ్చినట్టు మనకి డాక్టర్కి తప్ప ఇంకెవ్వరికీ తెలీదు. ఇక్కడి నుంచి నిన్ను బంగారంలా తీసుకువెళ్లే బాధ్యత నాది. నువ్వు నెల తప్పావు అన్న విషయం మన మధ్య సమాధైపోయినట్టే. భయపడకు. అవును బంగారం, సమంత అంతలా చెప్తుంది కదా, ఇంకా ఎందుకు భయపడ్డా? తను నీకోసం ఎంతో సాయం చేస్తుంది. నువ్విలా కడుపుతో ఉన్నావని మీ ఇంట్లో తెలిస్తే నీకు ప్రమాదమనే కదా తను ఇంత రిస్క్ తీసుకుంది. ఇప్పుడు తనే ఇంత రిస్క్ తీసుకుంది. వెళ్దాం పద బంగారం. వర్ష, నువ్వు మాత్రం నా పక్కనే ఉండు వర్ష. ఇద్దరం నీతోనే ఉంటాం కదా. పద దా. చెప్పండి మేడం. నేను ఆల్రెడీ డాక్టర్ గారితో మాట్లాడేశాను. అవునా మేడం? హాయ్ సమంత. నమస్తే డాక్టర్. నమస్తే. నేను ఫోన్లో చెప్పాను కదా. బంగారం. అవును డాక్టర్, ఈ అమ్మాయి. నమస్తే మేడం. పదమ్మా. మేడం ఎంట్రీ రాయించాలి కదా. ఇలాంటివి రికార్డ్ చెయ్యరు కదా మేడం. కరెక్టే అమ్మా, అఫీషియల్ గా రికార్డు చెయ్యరు. ఏ రోజు ఏ కేసు వస్తున్నదనేది సపరేట్ గా బుక్ మెయింటైన్ చేస్తున్నాం, అందులో రాయాలి కదా. మీ డీటెయిల్స్ ఫిల్ చేయండి మేడం. వర్ష, డీటెయిల్స్ ఫిల్ చేయి. నేనా? నీకు తెలుసు కదా వర్ష, ఈ హాస్పిటల్ మా తాతికి తెలుసు. నా సంతకం అంటే తాతి గుర్తుపడతారు.
నీ సంతకం అయితే ఎవ్వరూ గుర్తుపట్టారు కదా. మ్మ్. సరే మీరు ఫిల్ చేసి రండి అమ్మా. అమ్మా బంగారం నువ్వు రా. వర్ష, నువ్వు రా వర్ష. నాకు భయంగా ఉంది. వర్ష, నువ్వైతే సంతకం పెట్టు తొందరగా. పైన డీటెయిల్స్ నేను రాస్తాలే. బంగారం రామ్మా వెళ్దాము. రామ్మా. పేషెంట్ నేమ్ వర్ష, పర్పస్ అబార్షన్. వర్ష, ఇక్కడ రాసిన అక్షరాలతో అక్కడ నీ రాత మారుస్తాను. నీకు నేను సాయం చేయడం లేదు, నీకు ద్రోహం చేస్తున్నాను వర్ష. ఈ విషయం నీకు ఎప్పుడు ఎక్కడ దెబ్బ కొడతానో నువ్వు ఊహించలేవు. వెయిట్ అండ్ సీ. ఈ డైరీ మాత్రం చాలా భద్రంగా ఉంచు. ఓకే మేడం. ఇదిగో, ఇది నీ ఖర్చుల కొంచెం. ఓకే. అలాగే మేడం. తీసుకోరా. వద్దురా, తాగలం లేదు. ప్రేమలో ఫెయిల్ అయిన వాడు తాగుతూ దేవదాస్ అవుతాడు. నువ్వు ఫెయిల్ అవ్వలేదు, పాస్ అయ్యావు. అందుకని కాఫీ మానేయక్కర్లేదు. నా లైఫ్ అంటే నీకంత వెటకారంగా ఉందా? నేను అబద్ధం చెప్పట్లేదురా. వర్ష నిన్ను ప్రేమించట్లేదా? ప్రేమించింది. తన ప్రాణంతో సమానంగా ప్రేమించింది. మేమిద్దరం ఒకరి కోసం ఒకరం బ్రతకాలి అనుకున్నాం. వర్ష కోసం ఏమైనా చేయాలనుకున్నాను. కానీ వాళ్ళ అక్కని అవమానించేసరికి పెళ్లి కొప్పుకోవడం లేదు. చిగురించిన మా ప్రేమ ఫలించకుండానే సమాధైపోతుంది. పాపం వర్ష నా దాంట్లో తప్పులేదురా. చెయ్యని తప్పుకి వర్షాలక్క జైలుకెళ్ళింది. ఆ కారణాన్ని పట్టుకుని నేరస్తురాలంటే ఎవరు ఊరుకుంటారు? అయినా అసలు ఈ విషయం మీ ఇంట్లో ఎలా తెలిసింది? ఉన్నాడు కదా శంకర్ ప్రసాద్. ఒకప్పుడు నాకు హీరోలా కనపడ్డాడు. ఇప్పుడు నా పాలిట విలన్ అయ్యాడు. అదేంట్రా అలా అంటావు? ఆయన నమ్మకానికి ప్రతిరూపం అన్నావు కదా. అలాగే నమ్మాను. మా ప్రేమని గెలిపిస్తారని నమ్మాను. మా పెళ్లి జరిపిస్తారు అని నమ్మాను. మా ఇద్దరిని ఒకటి చేస్తారని నమ్మాను. నాకన్నా ఎక్కువగా శంకర్ ప్రసాద్నే నమ్మాను. కానీ ఆయనే నాకు నమ్మక ద్రోహం చేశాడు. అసలు ఒక మనిషిని నమ్మించి వంచడం ఎంత పాపం. నేను దేన్నైనా భరిస్తాను, కానీ ఇలా నమ్మించి మోసం చేయడాన్ని అస్సలు భరించలేకపోతున్నానురా. ప్రాణమైనా తీసుకోవచ్చు, కానీ నమ్మక ద్రోహం చేయకూడదు. అలాంటి వాళ్ళని నేనెప్పటికీ క్షమించలేను. ఆయన మీద పగ పెంచుకుంటే ఏమవుతుందిరా? తన మనవరాల్ని నీకిచ్చి పెళ్లి చేయాలనే స్వార్థంతో నాటకాలు ఆడుతున్నాడు. నువ్వు ఒప్పించాల్సింది శంకర్ ప్రసాద్ గారిని కాదు, వర్షాన్ని. చెప్పానురా, ఎవరు అవునన్నా కాదన్నా తన్ని పెళ్లి చేసుకుంటానని చెప్పాను. అందర్నీ ఎదిరించి పెళ్లి చేసుకుంటానన్నాను. కానీ మా ఇంట్లో వాళ్ళ మనసు మారకుండా నాతో రానంటుంది. మా అమ్మా నాన్న ఆ శంకర్ ప్రసాద్ మాటలు నమ్ముతున్నారు, నా మాటలు నమ్మట్లేదు. వీళ్ళ నమ్మకంతో ఆయన ఆడుకుంటున్నాడు. మా జీవితాల్ని పాడు చేస్తున్నాడు. ఒరే వంశీ, ఎదుటి వాళ్ళ నమ్మకాలతో ఆడుకునే వాళ్ళు ఎప్పటికీ బాగుపడరు. నిజం ఏనాటికైనా బయటపడుతుందిరా. నువ్వు మాత్రం వర్షాన్ని వదులుకోకు. వర్షాన్ని నిన్ను విడదీయడానికి ఎలాంటి ప్రయత్నాలైనా చేస్తారు, గుర్తుంచుకో.
ఈరోజు ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా? మ్మ్. ఈ సెలన్ అయిపోయాక మీరు తీసుకొని వెళ్ళిపోవచ్చు. డాక్టర్, మీరు చేసిన సాయాన్ని మేము ఎప్పటికీ మర్చిపోము. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్. నో ప్రాబ్లం. కొన్నాళ్ల పాటు చల్లగాలిలో తిరగడం, చల్లటి పదార్థాలు తాగడం వంటివి చెయ్యకూడదు. 2-3 రోజులు రెస్ట్ తీసుకోవాలి. మ్, సరే మేడం. థ్యాంక్ యూ సమంత. బంగారం, ఏంటిది? ఇప్పుడు నేనేం చేశానని? లేదు సమంత, నువ్వు చేసిన సహాయం మామూలు సహాయం కాదు. ఒక వ్యక్తి ప్రేమ నిజం అనుకుని నమ్మి బంగారం పాపం మోసపోయింది. కుటుంబ గొడవల్ని దృష్టిలో పెట్టుకుని తన వల్ల తల్లి అవుతున్న బంగారాన్ని కాదు అని వదిలేశాడు. చావు తప్ప ఇంకో మార్గం లేని బంగారానికి నువ్వు బ్రతుకునిచ్చావు సమంత. ఏంటి వర్ష ఇది? మనమంతా స్నేహితులం. స్నేహం కోసం ఈ మాత్రం చేయలేనా? స్నేహం అంటే ఒక నమ్మకం. నా కష్టంలో నిలబడతారు అనే నమ్మకం. నాకు ఏమైనా చూసుకుంటారు అనే నమ్మకం. మొత్తానికి నా కోసమే బ్రతుకుతారు అనే నమ్మకం. అదే నిజమైన స్నేహం. ఈరోజు నువ్వు ఆ నమ్మకాన్ని నిలబెట్టావు సమంత. పిచ్చి వర్ష, ఈ నమ్మకంతోనే నీకు నమ్మక ద్రోహం చేయబోతున్నాను. నువ్వు నన్ను గుడ్డిగా నమ్మడమే కావాలి. అంతా అయిపోయాక ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు బంగారం? అయిపోయిందని నువ్వంటున్నావు, కానీ ఏమైతుందా అని నేను భయపడుతున్నా. జరిగిందాన్ని ఎట్లా దాస్తాను? ఏదోలా మా ఇంట్లో తెలుస్తుంది. ఈ విషయం తెలిసి మా నాయన నన్ను చంపుతాడు. పిచ్చి బంగారం, ఈ హాస్పిటల్ వాళ్ళు ఎవ్వరికీ చెప్పరు. ఈ విషయం మన ముగ్గురికి తప్ప ఇంకెవరికీ ఈ విషయం తెలీదు. నీకు సాయం చేసినా నేను బయట పెట్టను. నిన్నింతగా అభిమానించే వర్ష ఏమో పెదవి విప్పదు. ఇంకెందుకు భయపడుతున్నావు? నిజంగా ఎవరికీ చెప్పనని నాకు మాట ఇవ్వు. ఇంకా నా మీద నమ్మకం లేదా? సరే అయితే విను. నీకిలా జరిగిందని నేను ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎవ్వరికీ చెప్పను. నా ప్రాణాల మీదకొచ్చినా సరే నీ గురించి నేనెవ్వరికీ చెప్పను బంగారం. నాకు కావాల్సింది అదేనే. చలపతి గారు, మనము ఇంకో బిల్డింగ్ కట్టాలేమోనండి. అవును సార్, మన ఆశ్రమంలో జాయిన్ అయ్యే వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. ఇక్కడ బాగా చూసుకుంటున్నాము అని పబ్లిసిటీ అయింది. కష్టాల్లో ఉన్నవాళ్ళు మనల్ని వెతుక్కుంటూ వస్తున్నారు. ఒక పక్క ఆనందంగా ఉన్నా మరో పక్క బాధగా ఉంది చలపతి గారు. అదేమిటి సార్? అంతే కదండి, వాళ్ళు మన మీద నమ్మకంతో వస్తున్నారనడంలో ఆనందంగా ఉంది, కానీ వాళ్ళ కుటుంబాలను వదిలేసుకొని వస్తున్నారు, అందుకు బాధగా ఉంది. మనసు మమతలతో కలిసి ఉండాల్సిన కుటుంబాలు ఇలా విడిపోతున్నాయి. ఈ సమాజం ఎటుపోతుందో అర్థం కావడం లేదు. పెరుగుట విరుగుట కొరకే అని ఊరికే అనలేదు సార్. ఎల్లకాలం ఈ రోజులు ఇలాగే ఉండిపోవు. కాలచక్రం రంగుల రాట్నంలా తిరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు వస్తున్న ఈ అతిపోకడలు పోయి మళ్ళీ అందరూ కలిసి ఉండే రోజులు వస్తాయి. వస్తే ఆనందపడతాను. రాణి, తాతయ్య, ఏంటమ్మా ఇంత దూరం నుంచి నడుచుకుంటూ వెళ్తున్నావు? ఆటోలో వెళ్ళి ఉండొచ్చు కదా.
పర్వాలేదు తాతయ్య, 10 అడుగులు నడిస్తే ఆరోగ్యం అంటారు కదా. అవును, మీరేంటి ఇటువైపు వెళ్తున్నారు? అదేంటమ్మా అలా అడుగుతున్నావు? అసలు ఇది ఎవరనుకున్నావు? మిమ్మల్ని నమ్మి నేను మోసపోయాను. తాతి నిన్ను ఎంత అభిమానించారో నాకు తెలుసు. అందుకేగా నన్ను కాదనుకొని మీ ఇద్దరి ప్రేమకి సపోర్ట్ చేశారు. కాదు, సపోర్ట్ ఇచ్చినట్టు నటించారు. నేను మీ తాతని ఎంత గుడ్డిగా నమ్మానో ఇప్పుడు అర్థం చేసుకో. అలా నన్ను నమ్మించి దెబ్బ కొట్టారు. నేను వర్షని వదిలేయడం కళ్ళలో కూడా జరగని పని. మా వాళ్ళని ఎలా ఒప్పించుకోవాలో, వర్షాన్ని ఎలా పెళ్లి చేసుకోవాలో నాకు బాగా తెలుసు. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.